ఆంధ్రప్రదేశ్లో సర ప్రక్రియ అయితే మొదలైపోయింది, కొనసాగుతోంది. ఇప్పటికే ఆ ఎమ్యునరేషన్ పత్రాలకు సంబంధించి బిఎల్ఏలు బిఎల్ఓలు వాళ్ళు ఇంటింటికి వెళ్తున్నారు. ఓకే, దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ మొత్తం ఎలా ఉండబోతుంది, ఈ ప్రక్రియ అంతా చెప్పింది. అయితే రాజకీయంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఒక ఎత్తు అయితే, మొదటి నుంచి కూడా ఒక భయం, ఒక టెన్షన్ అయితే అటు వైసీపీలో కనిపిస్తోంది, ఇటు తెలుగుదేశం పార్టీలో కనిపిస్తోంది. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక అడుగు ముందుకేసి నిజంగా వైసీపీ ఓట్లను తొలగించే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? మై టీడీపీ అనే ఒక యాప్ తీసుకొచ్చి ముందుగానే వాళ్ళు వీళ్ళు చేయాల్సిన పని సర పేరుతో వాళ్ళే వివరాలు సేకరిస్తున్నారు అనేది. ఒక్కొక్క బిఎల్ఏకి ఒక్కొక్క బూత్లో మినిమం వైసీపీకి సంబంధించిన ఒక 50 ఓట్లను తొలగిస్తున్నారు అనేది వీళ్ళు చేస్తున్న ఆరోపణ, ప్రధానంగా వైసీపీ చేస్తున్న ఆరోపణ. నిజంగా అదే కనుక జరిగితే ఎక్కువ స్థాయిలో వైసీపీకి సంబంధించిన ఓట్లు తొలగిస్తారు అనే ఆందోళన, ఒక భయం అయితే వీళ్ళలో మొదలైంది. నిజంగా అది సాధ్యం అవుతుందా? కానీ ఎన్నికల సంఘం అయితే అలాంటిది ఏమీ ఉండదని చెప్తున్నారు. అంతేగా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా కూడా ఎమ్యునరేషన్ పత్రాన్ని ఫిల్ చేయొచ్చని కూడా చెప్తున్నారు. ఏం జరగబోతోంది? నిజంగా ఇలాంటి కుట్రలు జరుగుతాయా? ఎందుకంటే ఇంతకుముందు బీహార్లో, పశ్చిమ బెంగాల్ జరిగినాయి, అక్కడ ఏమైనా జరిగినాయా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వైసీపీ భయపడుతోందా, లేదంటే తెలుగుదేశం పార్టీ అలర్ట్ అయ్యి వైసీపీ మీద కుట్ర చేస్తుంది? నిజంగా ఒక బిఎల్ఏ 50 ఏళ్ళు చెప్పినట్టు 50 ఓట్లు తీసేస్తే చాలా ఓట్లే పోతాయి, అదేమో జరుగుద్దా? బేసిక్ గా ఇక్కడ ఒక అయోమయాన్ని, వాస్తవానికి విరుద్ధమైనటువంటి రూట్ ని ప్రొజెక్ట్ చేస్తుంది. ఇంకోటి, ఎన్నికల అధికారి కూడా మరి ఆయన ట్రైనింగ్ అయి రావాలేమో. ఎందుకంటే 6 నెలలు ఏ ప్రాంతంలో ఉంటే అక్కడ ఓటు తీసుకోవాలని మొన్న ఈయనే చెప్పాడు. ఇవాళ విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఓటు గురించి ఆన్లైన్ లో ఇస్తానని ఎట్ట చెప్తాడు? ఇంకెందుకు అప్పుడు నువ్వు ఎలక్షన్ కమిషనర్ ఎందుకు పనికొస్తావు? నువ్వు ఇక్కడ ఆ ఉద్యోగానికి అనర్హుడు కదా నువ్వు. నీ నోటితో నువ్వే చెప్తావు మొన్న 6 నెలలు ఎక్కడ ఉంటే అక్కడే ఓటు హక్కు అని. మరి విదేశాల్లో ఉన్నోడికి అక్కడ ఓటు హక్కు రావాలి, లేకపోతే వదిలేయాలి. ఆంధ్రలో ఎందుకు ఓటు హక్కు ఇస్తాను? ప్రక్రియ ఎందుకు అది? మరి అది పెద్ద తప్పు కదా ఆయన మాట్లాడింది. టోటల్ గా యూటర్న్ తీసుకుని మంచి ఫెసిలిటీ అనుకోవాలా? లెక్కనైతే బంగ్లాదేశ్ లో ఉన్నోడు కూడా భారత్ లో ఓటు తింటే తప్పే ఉంది. అప్పుడు వస్తుంటాడు పోతుంటాడు, ఏముంది అక్కడ? అంటే ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నాను, నాకు గుంటూరులో ఓటు ఉంది, నేను ఓటు వచ్చి వేసి వెళ్తారు, నా ఓటు తీసేస్తే నా ఓటు హక్కు నేను వినియోగించుకోలేను కదా. ఆంధ్ర నువ్వు ఇక్కడ కాదు కదా, నువ్వు అమెరికాలో వెళ్ళి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నావు, అక్కడికే చూసుకో. అంతేగాని నా దగ్గర ఎందుకు ఉంటావు నువ్వు? నువ్వు ఎక్కడుంటే నీ పరిపాలనకి ఓటు అంటే ఏంటి? ఇది హక్కు ఎందుకు ఇచ్చారు? నీ ప్రాంత పాలనకి సంబంధించిన వ్యవహారాలు డిసైడ్ చేయాలి. నీ ప్రాంత పరిపాలన చూడాలన్నాడు. నువ్వు ఎక్కడ ఉండకుండా ఎక్కడో ఉండి నేను ఎక్కడ పరిపాలన డిక్టేట్ చేస్తానంటే ఎట్ట అవుతుంది? డెమోక్రసీ ఎట్ట అవుతుంది? దాని దారి మళ్లించడమే కదా ప్రజాస్వామ్యాన్ని. ఎక్కడో ఉన్నోడు ఏదో ఒపీనియన్ తో ఉంటాడు, ఎక్కడున్నోడికి ఎక్కడ నా ఒపీనియన్ తెలుస్తుంది. నా ఏరియాలో కార్పొరేటర్ కూడా ఉండాలి, నా ఏరియాలో కౌన్సిలర్ అన్నది నేను జడ్జ్ చేయగలుగుతాను. కానీ అమెరికాలో కూర్చొని జడ్జ్ చేస్తే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటే అయిపోతుంది. అంటే ఈ రూల్ మన ఆంధ్రాకి వచ్చిన తర్వాత వచ్చిందా? ఇంతకుముందు బీహార్, పశ్చిమ బెంగాల్లో కూడా ఇది ఉందా? ఎక్కడా లేదు. మరి ఇక్కడ ఈయన మాట్లాడడమే తేడా వచ్చింది. మొన్న ఈయనే చెప్పాడు, అదే కదా ఇదే ఎన్నికల కమిషనర్ 6 నెలలు ఎక్కడ ఉంటే అక్కడికే వర్తిస్తుంది అని ఈయనే చెప్పాడు వారం 10 రోజుల క్రితమే. ఆ రోజున పేపర్ క్లిప్పింగ్, ఈ రోజు పేపర్ క్లిప్పింగ్ పెడితే ఎందుకు ఈయన మాట మారాడని చెప్పేసి అనుకోవాలి. సర్లో రాష్ట్రానికి ఒక స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటాయా? అది కూడా ఏంటంటే ఆంధ్రాకి, మిగతా రాష్ట్రాలకి ఆంధ్రాకి ఒక తేడా ఉంది. మిగతా రాష్ట్రాలు చచ్చిపోయిన వాళ్ళు వాటితో పాటుగా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బెంగాల్ లేకపోతే ఉత్తరప్రదేశ్ అట్లాంటిది. మనకు అది కాదు. మన వాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉంటారు, మన వాళ్ళే వేరే రాష్ట్రాలు, వేరే దేశాల్లో ఉంటారు. ఇప్పుడు వీళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉన్నప్పుడు అక్కడ ఓటు హక్కు పొందడం తప్పులేదు. వేరే దేశంలో అయితే అక్కడ ఓటు హక్కు రాదు. బ్రిటన్ లో అయితే స్థానిక సంస్థలో ఓటు వేయడానికి మనకు హక్కు ఉంటుంది. కానీ అమెరికాలో అట్లాంటి చోట్ల ఏమి ఉండదు కదా. ఓటు హక్కు H1B వీసా తీసుకుని లేకపోతే టెంపరీగా వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాడు ఉండదు. కాబట్టి ఇక్కడ ఓటు హక్కు కోల్పోవడం కరెక్ట్ కాదనుకుంటే మార్చండి ఎన్నికల సంఘ నిబంధనలు. అలా కాకుండా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇవాళ ఇలా గొడవ కూడా మేబీ అదే అయి ఉండొచ్చు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు వైసీపీకి సంబంధించి ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఓట్లు దీవించే ప్రయత్నం టీడీపీ చేయొచ్చు. వైసీపీ వాళ్ళు నిన్న మొన్న కూడా చంద్రబాబు గారు వైసీపీ వాళ్ళు మన ఓట్లు బీకేస్తారు అని చెప్తున్నది అందుకే అయి ఉండొచ్చు. వీళ్ళ ఓట్లు బీకేయించడం కాదు, విదేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు టోటల్ గా చూస్తే హైదరాబాద్ లోనే 30 లక్షలు ఉన్నారని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అధికారికంగా ఇంకో 10 లక్షల మంది ఉంటారు. 30 వేసుకోండి. బెంగళూరులో 10 లక్షలు అయితే గ్యారంటీ కదా, చెన్నైలో 10 లక్షలు అయితే గ్యారంటీ కదా, 50 లక్షలు అక్కడే కనబడుతున్నారు కదా. విదేశాల్లో కనీసం ఒక 5 లక్షలు ఉండరా? 55 లక్షలు అంటే 55 లక్షల మంది ఓట్లు తీయాలి ఇక్కడ లెక్క ప్రకారం. ఇక చనిపోయిన వాళ్ళు ఇది లెక్క చూస్తే 1 కోటి ఓట్లు పోతాయి. 4.5 కోట్లు 3.5 కోట్లకు ఓట్లు పడిపోతాయి. ఆ ఆస్పెక్ట్ లో ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది.
అదే సందర్భంలో ఇక్కడ అసలు తేలాల్సింది, మనకి ఇక్కడ స్పష్టత రావాల్సింది ఎన్నికల సంఘం నుంచి కానీ ప్రభుత్వం నుంచి కాదు, ఎన్నికల సంఘమే స్పష్టత ఇవ్వాల్సింది. ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఉదంతంలో కోర్టుకి ఎన్నికల సంఘం ఇచ్చిన అఫిడవిట్, కోర్టు కూడా ఓకే చేసిన తీర్పు అన్నిటికీ అమలవుతుందా లేదా? ఆయన ఈ రాష్ట్రం వాడే, ఇక్కడ ఎన్నికల కమిషనర్గా చేసినోడే, హైదరాబాద్లో ఆయన ఇల్లుంది, దుగ్గిరాల్లో కూడా ఇల్లుంది, కానీ ఆయనకి కొత్తగా ఓటు ఇవ్వాల స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే, మీరు ఇక్కడ ఉండట్లేదు కదా అన్నారు. నా ఇల్లు ఉందంటే, ఇల్లు ఉంటే మీకు ఓటు కాదు లెక్క, మీకు తెలియదా 6 నెలల నుంచి ఉండాల్సిందే అన్నారు. అప్పుడు ఆయన హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు నువ్వు ఎన్నికల కమిషనర్గా చేసి నీకు తెలియదా అని అడిగింది. 6 నెలలు ఒక చోట ఉన్నోడికే కదా అని. అప్పుడు ఆయన అప్పుడప్పుడు ఇక్కడికి ఇంటికి వెళ్ళి వస్తూ, ఆయన విజయవాడలోనే ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు, ఆ ఇంటికి రెగ్యులర్ కాంటాక్ట్స్, రెగ్యులర్ ట్రాన్సాక్షన్ చేసి కొన్ని రోజుల పాటు ఆ తర్వాత ఓటు అడిగితే వచ్చింది. ఇది రూలు, ఇదే రూల్ అందరికి వర్తించాలి కదా. మరి ఇతర రాష్ట్రాల్లో ఆల్రెడీ హైదరాబాద్ లో సెటిల్ అయిపోయి కాపురాలు అక్కడ చేస్తా, పిల్లలు పిల్ల పీచు అంతా అక్కడే ఉద్యోగాలు చేస్తే మళ్ళీ ఇక్కడ ఏంటి ఓటు హక్కు ఎందుకు వస్తుంది? వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ బాంగారి ఇంట్లోనో ఓటు హక్కు ఎందుకు వస్తుంది? పోనీ అక్కడ ఓటు తీసేస్తే ఓకే, ఇక్కడ ఉంచుకోండి అంటే ఒక సగటు మనిషిగా అయితే కానీ. లేదు అక్కడ ఓటు ఇక్కడ ఓటు రెండెట్టు ఉంచుకుంటున్నారు. నన్ను అడిగితే అందరికీ కూడా ఇది అనుసంధానం చేయండి, ఆధార్ అనుసంధానం చేసి అప్పుడు ఎక్కడో ఒక ఓటే ఉండమనండి. అక్కడ లేకపోతే ఏమైపోతుంది? ప్రజాస్వామ్యం పరిహాసం అయిపోతుంది. సర్వే అవసరం ఉండదు, ఓటర్ ఐడి అనుసంధానం చేసి తమ్ముతో ఓటేపిస్తే 90% దరిద్రం వదిలిపోతుంది ఇండియాలో. ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్ మ్యాండేటరీ పెట్టాలి. మధ్యలో సుప్రీంకోర్టు జడగొట్టింది, అట్లాగే అడిగితే అట్లా మేము మ్యాండేట్ చేయలేమని చెప్పింది కదా ఆధార్తో. అక్కడే జరుగుతుంది. కానీ ఒకటి నిజంగా మైటీడీపీ యాప్ ద్వారా వైసీపీ ఓట్లను టార్గెట్ చేస్తుందా? వీళ్ళ ఆరోపణ ఎదురు రాయేస్తుంది. అంటే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళకు లిస్ట్ ఇచ్చారు, టీడీపీ వాళ్ళకు లిస్ట్ ఇచ్చారు, వాళ్ళ కలర్ఫుల్ జిరాక్స్లు వచ్చినాయి, మాకు బ్లాక్ అండ్ వైట్ ఇచ్చారని చెప్తున్నారు. మేబీ అది ఎన్నికల సంఘం కొంత ఇది అక్కడ ఉద్యోగులు చేస్తారు అక్కడ, అంతే కదా. మొత్తం ప్రింట్ ఆడేమి ఇయ్యడు అక్కడ, PDF టైప్ లో. ఒక్కొక్క బూత్ కి ఒక్కొక్క BLAకి 50 ఓట్లు తీసేయాలని టార్గెట్ పెట్టుకుంటే అది వీళ్ళు కావాలని రాసి ఉంటారు, అట్లా ఊహించుకుంటారు. రేపు పొద్దున కావాలని రాస్తే రేపు తీసేటప్పుడు గొడవ చేస్తారు వీళ్ళు అని చెప్పి జాగ్రత్త పడతారు కదా అవతలోడు కూడా. గ్యారంటీ పల్లెటూళ్ళలో చాలా గొడవలు అవుతాయి, ఎందుకంటే పల్లెటూళ్ళ వాళ్ళే ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వాళ్ళు, విదేశాల్లో ఉంటున్న వాళ్ళు. పల్లెల్లోనే 70% ఉండట్లా, వృద్ధులే ఉంటున్నారు అక్కడ. పట్టణాల్లో ఈవెన్ ఆంధ్రాలోని పట్టణాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో, విజయనగరంలో ఉండి విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు, లేదా హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు, లేకపోతే బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళ ఓట్లు మా ఇంట్లోని మా అబ్బాయి మావాడే అని చెప్తారు వీళ్ళు గట్టిగా, మా అమ్మాయి అంటారు. ఇప్పుడు అక్కడ తేడాలు వస్తాయి. ఇక్కడ ఇది కంప్లీట్ గా ఎన్నికల సంఘం నిర్వహించేది కాబట్టి ఈ వ్యవహారం, సర్వ వ్యవహారం నిజంగా పారదర్శకంగా జరుగుద్దా, లేదంటే ఇందులో రాజకీయ పార్టీలో లేదంటే అధికార పార్టీలో ఒత్తిడి ఉంటే గానీ పారదర్శకత అనేది లోపిస్తుందా? అంటే తీసేసే విషయంలో పారదర్శకంగా చెయ్యాలి. ఓకే, అది తప్పదు. అంటే తీసేయడం అంటే ఇక్కడ వీళ్ళు అదే కదా, ఎవరు ఓట్లు తీసేసే విషయంలో పారదర్శకత అదే అనేది. ఇక్కడ స్పష్టత యాజ్ ఫర్ నామ్స్ అయితే ఇక్కడ 6 నెలలు ఉండేవాడి ఓటే ఉండాలండి. అవును, ఇట్స్ క్లియర్ రూల్. అలా కాకుండా చేస్తే మాత్రం గొడవలు వస్తాయి. 6 నెలలు ఇక్కడ ఉండట్లేదు అనే కారణంగా తీసేస్తున్నామంటే కనుక కాదనడానికి ఎవరికి లేదు. ఇప్పుడు మరి తెలుగుదేశం వాళ్ళ నుంచి వైసీపీ వాళ్ళని తీసేశారనుకోండి, రచ్చ నడుస్తుంది. ఇప్పుడు ఎక్కువ మంది NRIలు ఉంటారు, అది టీడీపీలోనే ఉంటారు, వైసీపీలో కూడా ఉంటారు. ఇప్పుడు ఈ ఎగ్జామ్షన్స్ కొన్ని ఇచ్చారు, వెబ్సైట్ లో మీరు ఆ ఎమ్యునరేషన్ పత్రం పెట్టచ్చు, చేసుకోవచ్చు, ఇది అలా చేస్తే ఇంకా ఏముంటది రేపు పొద్దున్న? నిజంగా వైసీపీ ఓట్లు ఎక్కువ గల్లంతవ్వా? అంటే వీళ్ళ భయం, నేను అడిగి అదే అనేది భయమే. అది ప్రస్తుతానికి దాన్ని ఏమి మనం ధృవీకరించలేం కదా. అదే వాళ్ళ ఊహ ముందు ఎదురు రాయేస్తున్నారు అనిపించింది. కానీ 2 పార్టీల్లో సర్ మీద ఒక టెన్షన్ అయితే ఉంది. ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి ఉంది. అవును, జగనే అన్నాడు కదా బెంగాల్లో వీటిలో మారిపోయింది ఇక్కడ అనేది. అవును, అక్కడి ఇంత ముందు వీళ్ళకి 39 లక్షల ఓట్లు తీసేసేటటువంటి ప్రయత్నం జరిగితే అప్పుడు బాగా గొడవ చేస్తున్నాయి కదా 19 ఎన్నికలకు ముందు. తర్వాత హైదరాబాద్ లో ఏదో ఒక ఆఫీస్ లో వాటికి సంబంధించిన డేటాను అదంతా రచ్చ నడిచాక కదా కంట్రోల్ అయింది. అప్పుడు మళ్ళీ ఓట్లను తొలగించలేక ఆ ట్రిప్ ఇప్పుడు ఖచ్చితంగా తొలగిస్తారు. అప్పుడు కూడా ఇదే జరిగింది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వైసీపీ వాళ్ళ ఓట్ల వరకు తీసి తెలుగుదేశం వాళ్ళ ఓట్ల వరకు ఉంచే ప్రయత్నం చేశారు 19 టైంలో. దాన్ని వీళ్ళు అడ్డుకోవడం మూలంగా ఎలా ఓట్లు కూడా ఉండనిచ్చారు. ఇప్పుడు ఈ 55 లక్షల్లో కూడా ప్రతి ఏడాది కూడా 10 లక్షలు 15 లక్షల మంది వచ్చి ఓట్లు వేసిపోతున్నారు.
ఇప్పుడు అక్కడ కూడా ఓట్లేస్తున్నారు రెండో చోట. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నోడు అక్కడ ఓటు వదులుకుంటే వాడిని అక్కడ తొక్కేస్తారు బేసిక్ గా. అక్కడ ఇప్పుడు ఆ రాజకీయ పార్టీలు ఎందుకు విలువిస్తున్నాయి వీళ్ళకి అంటే ఓటు ఉంది కాబట్టి. అక్కడ ఆంధ్ర వాళ్ళకి ఓటు ఉండదంటే మన వాళ్ళని అసలు పట్టించుకోరు. ఇప్పుడు అక్కడ ఓటీలు ఉంచుకుని ఇక్కడ కూడా ఓటేస్తేనే సమస్య. ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో టీడీపీకి వైసీపీకి ఇద్దరికీ పట్టున్న ప్రాంతాలు, కుప్పం నుంచి ఆయన కానీ పులివెందుల నుంచి, అక్కడే ఇప్పుడు ఓట్లు బాగా పోతాయి అనేది, ఎందుకంటే బార్డర్ ప్రాంతం కానీ ఇద్దరికీ లాస్ అవుతుందా భవిష్యత్తు? అంటే మన దగ్గర ఉన్న ఒకటే సింపుల్ అండి, వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోతే ఏ గొడవ లేదు. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకుంటే మంచిది, మొత్తం జాతకాలు బయటకు వస్తాయి. నాకు తెలిసి అప్పుడు గ్యారంటీ 60 లక్షల ఓట్లు పోవాలి ఖచ్చితంగా. చనిపోయిన వాళ్ళ ఓట్లతో కూడా కలిపితే 90 లక్షల ఓట్లు పోతాయి. 90 లక్షల 1 కోటి ఓట్లు పోతాయి గ్యారంటీ. నిజంగా అయితే 1 కోటి ఓట్లు పోవాలి లెక్క ప్రకారం. ఆంధ్రాలో 60 లక్షలు ఏ ఉంటాయి, 55-60 లక్షలు. కాబట్టి వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయితే ఏ గొడవ ఉండదు. కాంప్రమైజ్ కాకుండా ఒకళ్ళది తెస్తే ఇంకొకళ్ళది అయితే కనుక ఇష్యూస్ నడుస్తాయి. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండడం తెలుగుదేశం పార్టీకి ప్లస్ పాయింట్ ఈ సర్వీస్. ఏ ప్లస్లు ఉన్నా ఏమి లేదు అందులో. బేసిక్ గా ఒకటే, అక్కడ ఓటు వాళ్ళు ఉంచుకుంటారు కంపల్సరీగా. ఇక్కడ కూడా కొనసాగించడం లేదన్నది ఇక్కడున్న ఉద్యోగులు, ఇక్కడున్న ఎన్నికల సంఘం చేతిలో ఉంది. ఇప్పుడు ఈ రెమ్యూనరేషన్ వీళ్ళు ఆన్లైన్ లో అప్డేట్ చేసుకున్నారు అనుకోండి, రేపు దాని విషయంలో ఎవరైనా కోర్టుకు వెళ్ళాలి, అట్ట చేస్తారన్నది. ఒక్కొక్కడికి ఒక్క న్యాయం, అదే కోర్టు ఇచ్చిన తీర్పు కదా నిమ్మగడ్డ విషయంలో. అవును, అది రైట్ చేయొచ్చు. రైట్. చూద్దాం. నిజంగా సరలో టీడీపీ దొంగలు పడుతున్నారని వీళ్ళు చేస్తున్న ఆరోపణ, నిజంగా అది సాధ్యం అవుతుందా? ఎన్నికల కమిషన్ సీరియస్ గా అది కూడా పారదర్శకంగా కనుక కొనసాగిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇవి ఆరోపణల వరకే పరిమితం అవుతాయా? ఓట్లు అయితే పోవడం గ్యారంటీ. అవి ఎన్ని ఓట్లు గల్లంత అవుతాయి, ఏ పార్టీకి లాస్ అవుతుంది అనేది ఈ సర్ ప్రక్రియ 4 రోజుల పాటు కొనసాగుతుంది. పూర్తయిందా చూద్దాం.